భాగవతము కూర్మావతారము. లక్ష్మీదేవి పుట్టుట కట్టంగబచ్చని పట్టు బుట్టపుదోయి ముదిత కూదిచ్చి సముద్రుడిచ్చే మత్తాలి నికరంబు మద్వాస మోగిన వైజయంతి మాల వరుణుడిచ్చే కాంచనాకేయూర కంకణా కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే భారతి యొక్క మంచి తారాహారమునిచ్చే బాణి పద్మమునిచ్చే పద్మభవుడు కుండలి వ్రజంబు కుండలములనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసే నెల్లలోకములకు నీలిక సానివై ప్రతికిదనుచు దిశలు పలికెనదిపా. ఓ గొప్పవాడైనటువంటి పరీక్షన్ మహారాజా, సముద్రుడు కట్టుకోవడానికి పచ్చని పట్టుబట్టల జత లక్ష్మీదేవికి ఇచ్చాడు. వరుణదేవుడు పువ్వుల యొక్క తేనెల కోసం మధుకరాలు మోగుతున్న వైజయంతిమాల సమర్పించాడు. విశ్వకర్మ బంగారపు బాహుపురుడు, కంకణాలు, కాళ్లకు గజ్జలు, కడియాలు మున్నగు ఆభరణాలు అందించాడు. బ్రహ్మదేవుడు చేతిలో ఉండే లీలాకమలాన్ని ఇచ్చాడు. నాగరాజులు కర్ణాభరణాలు సమర్పించారు. వేదాలు మంగళకరమైన స్తోత్రాలు సమకూర్చాయి. దిక్కులు ఎల్లలోకాలకు ఏలిక సానివి అయి జీవించు అని దీవించాయి అని ఈ పద్య భావం. అంతేకాదు, సాగరములో పుట్టిన లక్ష్మీదేవి ఎంతటిది అంటే పలుకుల నమృతంబు చిలుకనెవ్వానితో భాషించేవాడిపో బ్రహ్మయనగా నెలయించి కెంగేల నిర్వని వరించి వాడి లోకములకు వల్లవుండు మీదీగ నెవ్వని మేనితో గదించే వాడిపో పరమ సర్వజ్ఞమూర్తి నెలతుక ఎప్పుడు నివసించునే ఇంట నా ఇల్లు పరమగు అమృత పదము ఇంతి చూపు వారినిచ్చోటి కచ్చోటు జిష్ణుధనద ధర్మ జీవితంబు గొమ్మ చెన్న నగవు గురుతరా దుఃఖ నివారణంబు దృష్టి కారణంబు. లక్ష్మీదేవి అమృతాన్ని చిలికించే తన వాక్కులతో ఎవరితో పలుకుతుందో అతడే పరబ్రహ్మ. ఆమె మెచ్చుకుంటూ అందమైన తన చేతి ఎవరిని వరిస్తుందో అతడే సమస్త లోకాలకు అధిపతి. ఆమె తీగ వంటి తన దేహాన్ని ఎవరి మేనుతో చేరుస్తుందో అతడే సర్వజ్ఞుడు. ఏ ఇంట్లో అయితే ఆమె ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటుందో అది పరమాద్భుతమైన అమృత నిలయం. ఆమె చూపులు